అమెరికాలో మొన్న పోయిన వారంలో వెంటనే 2 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి చూసినట్లయితే మిలిటరీకి సంబంధించిన హెలికాప్టరు, సివిలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్ 2 కూడా ఢీ కొట్టుకొని ప్రమాదానికి గురయ్యి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇది ఎందుకు జరిగింది? దేవుడు అనుమతించకుండా గాలిలో పక్షి కూడా కింద పడదు. అటువంటిది 2 ఎయిర్ క్రాఫ్ట్స్, ఒకటి మిలిటరీకి సంబంధించిన, ఒకటి సివిలియన్స్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ 2 కూడా ప్రమాదానికి గురై అందులో ఉన్న జనాలందరూ చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే దేవుడు ఒక ఆలోచన నా మనసులో ఇచ్చాడు. ఏంటంటే మిలిటరీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించి అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించే పని వాళ్ళు మొదలుపెట్టారు గత కొద్ది రోజుల క్రితమే. అలా వాళ్ళు కొన్ని దేశాలకు ఆల్రెడీ కొంతమందిని పంపించేశారు. ఇంకా మిగతా వారిని కూడా పంపించడానికి, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించి పంపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి ఆ విషయంలో దేవుడు దాని విషయంలో మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అక్కడ ఇల్లీగల్గా ఉండే ఇమిగ్రెంట్స్లో కొంతమంది మంచి క్రిస్టియన్స్ ఉండవచ్చు. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డీపోర్ట్ చేయడం వల్ల దేవుడు పనిష్మెంట్ అనేది మిలిటరీకి సంబంధించిన హెలికాప్టర్ను ఉపయోగించి అక్కడ ఉండే సివిలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్ను ఉపయోగించి ఒక మెసేజ్ మనకి ఇస్తున్నాడు. ఏంటంటే మిలిటరీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ను ఉపయోగించి సివిలియన్స్ని డీపోర్ట్ చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే అక్కడి నుంచి కనుక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిస్తే, మంచి క్రిస్టియన్స్ని కనుక పంపిస్తే అక్కడ ఉండే సివిలియన్స్ కూడా ప్రమాదం ఉంటుంది. అంటే మీతో పాటు ఉండకుండా వాళ్ళను బయట పంపించేస్తున్నారు కాబట్టి అక్కడ అమెరికన్స్కి కూడా ప్రమాదం ఉంటుంది. ఎట్లా అయితే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణికులకు ఏ విధంగా అయితే వాళ్లకు ప్రమాదం జరిగిందో మిగిలిన అమెరికన్స్కు సంబంధించి కూడా ప్రమాదాలు రాబోతాయి. కాబట్టి డీపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరిని డీపోర్ట్ చేస్తున్నారు అనేది టెస్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు క్రిస్టియన్స్ని డీపోర్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగాలి. బైబిల్కి సంబంధించి, వాళ్ళ విశ్వాసానికి సంబంధించి. వాళ్ళు మంచి క్రిస్టియన్స్, దేవునికి సంబంధించిన వాళ్ళే అని తెలిస్తే కనుక వాళ్ళను డీపోర్ట్ చేయకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు వాషింగ్టన్ DC దగ్గర ఆ ప్రమాదం జరిగింది. అందులో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్ అయింది, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్ అయింది. ఇదంతా చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. దాని నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గాల్లో 2 పక్షులు ఎగురుతూ ఉంటే వాటిలో ఒకటైనా సరే దేవుని అనుమతి లేకుండా ఒక పక్షి కూడా కింద పడదు. అట్లాంటిది అక్కడ అటువంటి ప్రమాదం జరగటం, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరిగినటువంటి ప్రమాదం, చాలా సంవత్సరాల వరకు జరిగినటువంటి ప్రమాదం జరగడానికి కారణం ఈ డీపోర్టేషన్ విషయంలో క్రైస్తవులు ఇబ్బంది పడకూడదు అనే మెసేజ్ దేవుడు ఇస్తున్నాడు. ఈ విషయం అక్కడ ఉన్న ప్రజలు, ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.